తీసుకెళ్ళు తీసుకెళ్ళు. వెళ్ళు వెళ్ళి చూస్తాం. కాళ్ళు విరిచి మరీ కూర్చోబెట్టి మా నగలు మేము తీసుకుంటాం. గ్రానీని మాయ చేసి కుంటి గుర్రాన్ని ఒకదాన్ని గిఫ్ట్గా ఇచ్చి ఈ నగలు తీసుకెళ్ళడానికి అవేమన్నా గిల్డ్ నగలు అనుకుంటున్నావా? తీ ముందు. మా అమ్మ నగలని నీలాంటి వాళ్ళు తాకే అర్హత కూడా లేదు. పూచికి పుల్ల వద్దు అన్నవాడివి మళ్ళీ అమ్మ నగలు బొమ్మ నగలు అంటావే. స్వర్ణ, భరిస్తున్నావు సహిస్తున్నావని సహనాన్ని పరీక్షించుకో. మర్యాదగా నా నగలు శారదక నగలు తీసి అక్కడ పెట్టు. పెట్టకపోతే పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను. ఎదురు మాట్లాడితే ఎందుకు లేని ఊరుకునే రోజులు పోయాయి. ఓపిక పట్టే కొద్దీ హద్దు మీరి పిచ్చి వేషాలు ఎక్కువ వేస్తున్నావు. ముందు తీ, ఆ నగలన్నీ తీ. ఏమిటి నీకు నోరు ఎక్కువ అవుతుంది? తీయదు. ఏం చేస్తావు? అత్తయ్య గారు, మీరంటే నాకు వల్లమారిన అభిమానం ఉంది, అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది. దయచేసి వాటిని పోగొట్టుకోకండి. వారసత్వం నగలంటే మీరు ఎంత విలువనిచ్చేవారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇదే స్వర్ణని, ఈ నగల విషయంలో మీరన్న మాటలు మీరు మర్చిపోవచ్చేమో కానీ నేను మర్చిపోలేదు. ప్రవర్తన మార్చారు, ఏవోలే అనుకున్నాను. పద్ధతి తప్పారు, మారతారులే అనుకున్నాను. ఇలా వీళ్ళ మాయలో పూర్తిగా పడిపోయి దోచిపెడుతుంటే ఇంకా ఊరుకుంటాం అనుకోకండి. మీకిచ్చిన గౌరవ మర్యాదలు వాళ్ళకే ఇస్తామనుకోకండి. మీకు భయపడినట్టు వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. మీరు మారకపోతే ఇక నుంచి మీ విలువ మీరే పోగొట్టుకునే వాళ్ళు అవుతారు. ఏమిటి వాగుతున్నావు? నువ్వు కూడా వీళ్ళతో చేరిపోయావా? ఎవరు ఎవరితో చేరలేదు అత్తయ్య. మీరే మమ్మల్ని మర్చిపోయి వీళ్లతో జతకట్టారు. కలహంస లాంటి మీరు కాకులతో జతకట్టారు. అంటే మేం కాకులమా? కాకపోతే కలహంసలా? పాపం పోనీ లేని ఊరుకున్నాను. లేకపోతే నా కొడుకుని నీ మనవరాలి వైపు తిప్పుకున్నప్పుడే నిన్ను కాకుల్లో కలిపేసేదాన్ని. బ్రతుకున్నంత మాత్రాన నువ్వు మనిషి అనిపించుకుంటావా? ముందు నగలు తీసి అక్కడ పెట్టు, లేకపోతే కాల్చి వాతలు పెట్టి నగలు తీసుకుంటాను. మంగ ఎలా మాట్లాడుతుందో చూడు. చూడు మంగా అని దాన్ని ఉసుగొల్పే ప్రయత్నం చేస్తే మాడు పగులుతుంది. ఏది పగలగొట్టండి, పగలగొట్టండి చూద్దాం. ఆవిడది కాదే, ముందు ముందు నీ మాడు పెంకు తీసి మెదడు సరిచేయాలి. కుట్టు చూద్దామంటావేమిటి? మెదడేమన్నా ముద్దుబారిందా? ఏయ్, ముందా నగలు తీస్తారా తీసుకోమంటారా? రే రఘురామ్, కదలకుండా పట్టుకోరా. లక్ష్మి, తీసేయమ్మా నగలు. అవసరం లేదు, నేనే తీస్తాను. ఏయ్, బంగారం లక్ష్మీదేవితో సమానం. లక్ష లేకుండా అలా విసిరేస్తున్నావే. విలువిచ్చి వాటిని తిన్నగా అక్కడ పెట్టు. ఏయ్, నీకు సపరేట్గా చెప్పాలా? నీవే. నేను తెయ్యను. చెప్తే అర్థం కదా.
పిచ్చి బాగా తలకెక్కి కొట్టుకుంటున్నావే ఎందుకా చేయలేస్తుంది నేను చేసుకోవటం లేదనా చాలా గొప్ప మర్యాద చేశారు మంగా జీవితంలో మర్చిపోలేనిది. మర్చిపోలేకపోతే స్మరిస్తూ శ్మశానానికి వెళ్ళు. పో అవతలకి. ఏమిటి ఏమిటి మీ దౌర్జన్యం? ఆ? మీరంతా ఒకటైపోయి నాకే ఎదురు తిరుగుతారా? మిమ్మల్ని ఊరికే వదలను. ఇంకొకసారి ఇలా చేస్తే నా ఆస్తి మొత్తం నాకు నచ్చిన వాళ్ళకి రాసిస్తాను. ఏం చేస్తారో చూస్తాను. అతి చేస్తున్నావు మంగా. రై ఇంకా దీన్ని ఇలా వదిలేయటం మంచిది కాదు. పూర్తిగా వాళ్ళ మాయలో పడిపోయిందిరా. దీన్ని వాళ్ళు కీలుబొమ్మం చేసి ఆడిస్తున్నారు. ఏదో క్షణాన దీంతో ఏమైనా చేయించొచ్చు. దీన్నే ఏదైనా చేయొచ్చు. రై ఇంకా మనం నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు. దీనికి ఏ అధికారాలు లేకుండా చేయాలి. నాకు అధికారం లేకుండా చేస్తారా? హ, అది మీ వల్ల కాదు. ఎందుకు కాదో చూపిస్తాం. రై సాకేత్ అర్జెంట్ గా రేపు బోర్డు మీటింగ్ కాల్ఫర్ చేయరా. దీన్ని పదవిలో నుంచి తొలగించి పంజరంలో చిలుకను చేస్తే తప్ప ఇది మనకు దక్కదు. ఆ భాగీరథి మనకు దక్కనియ్యదు. ఏమిటి నన్ను పదవిలో నుంచి తప్పిస్తారా? శృతి మించి స్పృహ లేని పనులు చేస్తుంటే వదిలేస్తావా? అలా వదిలేస్తే నీ శ్రమేనే బూడిద పాలయ్యేది. నీ సామ్రాజ్యం పరాయి వాళ్ల పాలవుతుంది. పిఠాపురం వంశానికి నేనే పేరు తెచ్చిపెట్టాను అంటావే, అది మట్టి కొట్టుకుపోతుంది. మంగమ్మ అనే పేరుకు మచ్చొస్తుంది, ఆ తర్వాత మసకబారిపోతుంది. అలా జరగటానికి వీల్లేదు గనకే నీకు విశ్రాంతినిచ్చి నిన్నీ స్థితికి తెచ్చిన వాళ్ళ భరతం పడతాం, కారణాలు తెలుసుకుంటాం. లేకపోతే ఇవాళ నగలు వేసుకున్న వాళ్లే నిన్ను దగా చేసి మన కుటుంబాన్ని వేలం వేస్తారు. రాజవాసంలో బతికిన నీ చేతే రాళ్లు కొట్టిస్తారే. నీ తెలివి ఇలా తెల్లారిపోయిందేమిటి? శత్రువులతో చేతులు కలిపి మమ్మల్ని శత్రువులా చూస్తున్నావు. అందుకే నిన్ను రక్షించుకోవాలి మంగా. నీ బ్రతుకు ప్రమాదంలో పడకుండా కాపాడుకోవాలి. పదవిలో ఉన్నావు గనక అది నిన్ను ప్రాణాలతో వదిలేసినా జీవోత్సవాన్ని చేసి వదిలేస్తుందే. నన్ను ఎలా పదవిలో నుంచి తప్పిస్తారో నేను చూస్తాను. పంతం కాదే, పరిస్థితిని అర్థం చేసుకోవే పిచ్చి మంగ. హ? పిచ్చి మంగ? పిచ్చి మంగవే. పిచ్చి మంగ? పిచ్చి మంగ? నువ్వెందుకలా చూస్తూ నిలబడ్డావు? పిచ్చి లక్ష్మి వెళ్ళు. చేసింది చాలేదా? మళ్ళీ ఫోన్ చేసావెందుకు? అమ్మమ్మ గారు, ఆ అవమానం మర్చిపోండి. అర్జెంట్ విషయం కనుకే మీకు ఫోన్ చేశాను. ఏమిటది? బోర్డు మీటింగ్ పెట్టి అమ్మమ్మను చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి చూస్తున్నారు. ఓ అలాగా, చాలా మంచి వార్త చెప్పావు. మంచి వార్త? అవును, జాగ్రత్త పడాల్సిన వార్త. మంగమ్మ పదవికి ఏ ఢోకా రాకుండా నేను చూసుకుంటాను. ఎలా? డైరెక్టర్స్ని నేను మేనేజ్ చేస్తాను. అవసరమైతే ఖరీదిచ్చి కొంటాను. ఆశ పెట్టి మన వైపుకు తిప్పుకుంటాను. ఆ విషయం నాకు వదిలే, సరేనా? సరే అమ్మమ్మ గారు.
మీటింగ్లో బోర్డు మీటింగ్లో చెప్తాను. చెప్పండి భాగీరథి గారు. మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. మీరు నాకు సహకరించాలి. చెప్పండి. మీరెంత అడిగితే అంత ఇస్తాను. ఏం కోరితే అది సమకూరుస్తాను. రేపటి రోజు మీకు సర్వాధికారాలు వచ్చేలా చేస్తాను. అలాగే మేడం. ఈ విషయం మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడి మనకు అనుకూలంగా ఉండేటట్టు చెయ్యాలి. అలాగేనండి. చాలా థ్యాంక్స్. మీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే. మాట తప్పరుగా. నేను మాట తప్పేవాడిని కాదు. మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు. నా సపోర్ట్ ఎప్పుడు మీకే. థ్యాంక్ యూ. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. థ్యాంక్ యూ మేడం. సాకేత్, నువ్వు మాట్లాడు. తానెందుకు? ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు ఉన్నారు కదా, వారిని మాట్లాడమనండి. అవును, పిఠాపురం సీతామహాలక్ష్మి గారినే మాట్లాడి ఎజెండా చెప్పమనండి. ఈ మీటింగ్ కాల్ ఫర్ చేసింది వారు కాదు, సాకేత్. కాబట్టి తనే మాట్లాడతాడు. ఎవరు మాట్లాడినా విషయం అదే కదా. విషయం ఏదైనా మాట్లాడే వ్యక్తుల్ని బట్టి దాని ప్రాధాన్యం మారుతుంది, అర్థము మారొచ్చు. అసలు నాకు ఈ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశారో కూడా తెలీదు. నంగనాచి మాటలు మాట్లాడకు. నీకు విషయం తెలీదా? నిన్న వీరు వారు అన్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావుగా. నా పదవి పీకేసి పంజరంలో ఉంచాలి అన్నారుగా. చెప్పు, ఏం చేసి నన్ను పదవి నుంచి తప్పిస్తారో చెప్పు. చెప్పండి సాకేత్ వర్మ గారు. చెప్తాను. చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు, కానీ బాధగా ఉంది. నాటకాలాపి విషయం చెప్పు. అందరికీ నమస్కారం. తప్పనిసరి పరిస్థితి వచ్చి ఇలా అర్జెంటుగా మీటింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మా గ్రాని ఇదివరకట్లా లేదు. ఎంతో హుందాగా వ్యవహరించే మనిషి, సాంప్రదాయాలకు విలువిచ్చే మనిషి ఈరోజు... హలో, నా వ్యక్తిగత విషయాలు ఇక్కడ ప్రస్తావించడం అంత భావ్యం కాదు. మార్పు స్పష్టంగా తెలియాలి అంటే చెప్పక తప్పదు. నీ పద్ధతి ఎలా మారిందో, అది వ్యాపార సంస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కట్టుబొట్టుకి దీనికి ఏమిటి సంబంధం? కట్టుబొట్టే, కట్టు గురించి కాదు. కొన్ని నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు ఎలా ఉల్లంఘించబడ్డాయో వీళ్ళందరికీ తెలియాలి. చెప్పనేమంగా. ఎవరేం చెప్పినా నిర్ణయాలు డైరెక్టర్స్వే కదా. డైరెక్టర్స్ నా వైపు ఉన్నారని తెలియదు దీనికి. నువ్వు చెప్పు సాకేత్. మా గ్రాని ఇదివరకు వ్యాపారాన్ని ధర్మంగా నిబద్ధతో చేయమనేది. అలాంటిది గ్రాని ఈవేళ ఇలా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా, బాధగా ఉంది. అందుకే మంగమ్మ గారు చైర్మన్గా కొనసాగటం సముచితం కాదు అనే నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పింది మీరు అర్థం చేసుకొని మీ అభిప్రాయాన్ని చేతులెత్తి అనుకూలమో ప్రతికూలమో తెలియజేస్తే తరువాత ఆ స్థానం ఎవరిదో తేలిపోతుంది.
నన్నే చైర్మన్ పదవి నుంచి దించే స్థాయికి వచ్చావా? నువ్వైనా నేనైనా కంపెనీ పరువు ప్రతిష్టలకి ఆర్థిక పరమైన వ్యవహారాలకి నష్టం కలగజేస్తే ఊరుకోరు. అయితే ఆ పదవికి ఎవరిని రికమెండ్ చేయాలనుకుంటున్నారో ముందుగా చెప్పండి. వాళ్ళ ఆలోచన నీకింకా అర్థం కాలేదా మంగా? వారు నీ స్థానంలో శ్రీమతి పిఠాపురం సీతామహాలక్ష్మి గారిని కూర్చోబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. నాకిష్టం లేదు. నువ్వు ఆగమ్మ సీత. అవును, మీకు అభ్యంతరాలుంటే మీరు సమర్థించకండి. మీరెవరైనా ఆ స్థానానికి ఫలాని వారు అర్హులు అని సూచించండి. మంగమ్మ గారు, మీరు తప్పుగా అనుకోకండి. నేను పిఠాపురం స్వర్ణలతాదేవిని ప్రపోజ్ చేస్తున్నాను. మమ్మల్ని అన్నప్పుడే మీరు ఎవరిని ప్రపోజ్ చేస్తారో మాకు అర్థమైంది. మమ్మల్ని ఇప్పుడు తప్పు పట్టారు, కానీ మీరు మా గ్రాని తొలగింపుకు సుముఖంగా ఉన్నారనేగా అర్థం. మీరు మీ అభిప్రాయాన్ని బయట పెట్టాక ఇక తప్పనిసరి అయింది. కాదనొచ్చుగా, నానమ్మనే కంటిన్యూ చేయమనొచ్చుగా. అవును, నేను కంటిన్యూ అవ్వమనే చెప్తున్నాను. అమ్మమ్మే కంటిన్యూ అవ్వాలి. ఇంత దాకా వచ్చాక వారిని ఎలా కంటిన్యూ చేస్తాం? అది జరగని పని. ఖచ్చితంగా ఎన్నిక జరిగి తీరాల్సిందే. మీరేమంటారండి? తమరు ఎలాగంటే అలాగేనండి. అయితే ఎన్నిక కానివ్వండి. నేను మంగమ్మనే చైర్మన్ క్యాండిడేట్గా సమర్థిస్తున్నాను. నేను సమర్థిస్తున్నాను. చెందుకు తాతయ్య గారు, ఈ పోటీలు, ఈ పదవుల మార్పిడి తప్పదమ్మా. తప్పుడు దోవలో వెళుతూ కంపెనీ స్థాయిని దిగజారుస్తున్నప్పుడు తప్పదు. వద్దు, నేను అమ్మమ్మ గారికి పోటీగా నిలబడలేను. ఈ చర్చలు ఇంకా అనవసరం. ముందు ఎన్నిక కానివ్వండి. గెలవటం అసాధ్యమని తెలిసి నాటకాలాడుతుంది. నాటకాలు. నేనేమిటో వీళ్ళకి తెలిసి రావాలి. మీరు ఎన్నిక ప్రారంభించండి. ఎవరేమిటో తెలుస్తుంది. తాతయ్య గారు, నా మాట వినమ్మా, లేకపోతే సంస్థ సర్వనాశనమైపోతుంది. నా బాధను అర్థం చేసుకో. చూడండి, మీరు ఎన్నిక నిర్వహించండి. సాకేత వర్మ గారు చెప్పిన అన్ని విషయాలు అవగాహన చేసుకున్నాం. కాబట్టి మీలో పిఠాపురం సీతామహాలక్ష్మి గారిని ఎంతమంది సమర్థిస్తున్నారో చేతులెత్తి మీ అభిప్రాయం తెలియచేయండి. నేను సీతామహాలక్ష్మిని సమర్థిస్తున్నాను. మీరు సీతని సమర్థిస్తున్నారా? మీ మాట విని మా కంచాలు బోర్లా వేసుకోమంటారా? అంటే వారితో మీరు బేరసారాలు నడిపారన్నమాట. చూసావమ్మా సీత, అందుకే నిన్ను పోటీలో ఉండమంది. సీతగారిని సమర్థించే వారి సంఖ్య 7. ఇంకా మిగిలిన వారు మంగమ్మ గారిని సమర్థించినా వారి సంఖ్య 7కు మించదు. కాబట్టి చైర్మన్గా సీతగారు ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను.